అనిల్ కుమార్ యాదవ్ గారు ఇక్కడ కొత్తగా వచ్చారు, నెల్లూరు నుంచి ఇక్కడికి వచ్చారు. సో ఎలా ఉంది స్పందన, ఎలా ఓన్ చేసుకుంటున్నారు పల్నాటి ప్రజలు? చాలా అద్భుతంగా ఓన్ చేసుకున్నారండి. అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి రాష్ట్ర రాజకీయాలకు చిరపరిచితుడు. 2 సార్లు శాసనసభ్యుడు, నాకన్నా ముందు ఇరిగేషన్ మంత్రి. ఈజ్ ఏ మోర్ పాపులర్ లీడర్. మొత్తం ఆంధ్రప్రదేశ్లో తెలుగు వాళ్ళు లేకుండా పాపులర్, దట్ ఏ బీసీ కమ్యూనిటీ. ద రేర్ ఆపర్చునిటీ హ్యాస్ గివెన్ టు హిమ్. బీసీకి ఎప్పుడు కూడా ఇక్కడ సీట్ ఇవ్వలేదు. అందువల్ల బీసీలు మొత్తం ఎగబడుతున్నారు. తెలుగుదేశంలో ఉన్న బీసీలు కూడా ఈసారికి మేము వైసీపీకి వేస్తామనేటువంటి ఒక నిర్ణయానికి వస్తున్నారు. ఏముండదు, ఎలక్షన్ ఊరిని నామినల్గా జరుగుతుంది, కానీ చాలా అత్యధికమైన మెజారిటీ. చాలా అసలు అంత స్టేట్ అంతా కూడా టఫ్ 50-50 ఇవన్నీ అంటుంటే మీరేమో వై నాట్ 175 అనేది పాసిబిలిటీ, 25 ఎంపీలు మావే అని చెప్పేస్తున్నారు. చూడండి మీరు వాట్ ఇస్ ద రిజల్ట్ యూ హ్యావ్ టు సీ. మీరు బయట 50-50 అంటున్నారు. దేర్ ఆర్ సో మెనీ సర్వేస్ వస్తున్నాయి కదా రీసెంట్ గా. మేనిఫెస్టో వచ్చిన తర్వాత ఇంకా మైనస్ అయింది, ఈ టైప్ లో కాస్త చతికిలు పడ్డారు అన్నట్టు ఇలాంటివన్నీ వస్తున్నాయి. అది మేనిఫెస్టోలో ఏముంది, ఉన్నది చెప్పాడు. అదే ఏం లేదనే, ఏమి లేకపోయినా ఉన్నదే చెప్పాడు కదా ఆయన. మేనిఫెస్టో లేదని ఎందుకు అనుకుంటున్నారు? చాలా ఇష్యూస్ దానిలో డిస్కస్ చేయడం జరిగింది కదా. మేనిఫెస్టోలో పవిత్రత లేకపోతే అదే సాగు చెప్తారు, గంగ గోవు పాలు గరివిడైనను చాలు, కర్మపాలు కడివిడైననేమి అని. ఆచరణ సాధ్యం కాని హామీలు కట్టలైతేనేమి, ఆచరణ సాధ్యమయ్యాయి కొన్ని అయితేనేమి అనేది ప్రజలు అలవాటయ్యారు. అది జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అలవాటు చేశారు. పోయినసారి నేను ఇచ్చాను, 99% అమలు చేశాను, ఇప్పుడు ఇస్తున్నాను, 100% చేస్తున్నాను అని చెప్తున్నాడు. దీన్ని నమ్ముతాడు కానీ దాన్ని నమ్మరు. నేను ఒక మాట చెప్తున్నానండి, 100కి 100 పాళ్ళు 175 సీట్లు మా టార్గెట్. 1-2 మిస్ అవుతాయో మిస్ కావో చూద్దాం. 100% జగన్మోహన్ రెడ్డికి చాలా ఆప్యాయతతో ప్రజలు ఉన్నారు. మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకోవాలనే తాపత్రయంతో అన్నిటికన్నా ముఖ్యంగా మహిళలు ఉన్నారు. నేను ఇవాళ క్యాంపెయిన్లోకి వెళ్తుంటే మహిళలు వచ్చేస్తున్నారు క్యాంపెయిన్లోకి. ఇప్పుడు రాలా, తక్కువ వచ్చేవాళ్ళు. పెద్ద ఎత్తున పురుషుల కన్నా కూడా మహిళలు వచ్చి మా జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటాం, నా బిడ్డను మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటాం అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇది వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. మీరు రేపు 4వ తారీఖున బ్యాలెట్లు ఓపెన్ అయిన తర్వాత మీకే అర్థమవుతుంది. అద్భుతమైన ప్రజాదరణ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది.